సమాధి యోగశాస్త్రం. ఇదిగో యోగానుశాసనం. ఒకదాని లక్షణాన్ని, దాన్ని సాధించే ఉపాయాన్ని, దాని ప్రయోజనాన్ని తెలియజెప్పే విధికే అనుశాసనం అని పేరు. ఇప్పుడు మనం యోగశాస్త్రం యొక్క అనుశాసనం చెప్పుకుంటున్నాం. చిత్తవృత్తుల్ని నిరోధించడమే యోగమని చెబుతారు. అది ప్రాథమిక దశ. మనస్సు పోయే పోకడలనే చిత్తవృత్తులని అంటాం. మనస్సు పరిపరి విధాల పనిచేస్తూ ఉంటుంది. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలనే చిత్తవృత్తులు, సైకిల్ ఆఫ్ మైండ్ అంటూ ఉంటారు. మనస్సు గాలి లాంటిది. ఆ గాలి ఏ వస్తువునందుంటే ఆ వస్తువు ఆకారాన్ని ధరించినట్లు, మన ఆలోచన దేని గురించి అయితే సాగితే దాని ఆకారాన్ని మనస్సు ధరిస్తూ ఉంటుంది. అలా ధరించడాన్ని చిత్తవృత్తులు అంటూ ఉంటారు. అయితే అద్దం నిర్మలంగా ఉంటుంది. దానికి సమీపంలో ఏ వస్తువు ఉంటే దాని ప్రతిబింబం అద్దంలో పడుతుంది. సమీపంలో పువ్వులుంటే అద్దంలో ప్రతిబింబించే పువ్వులు కూడా సమీపంలోని పువ్వుల ఆకార వికారాలనే కలిగి ఉంటాయి. మనస్సు కూడా అలాగే అద్దంలాగే మారుతూ ఉంటుంది. ఆదర్శం అంటే అద్దం. ఆ దర్శనం అంటే బింబం కనిపిస్తుంది కాబట్టి దాన్ని అద్దం అన్నారు. ఆదర్శ వృత్తికి చిత్తవృత్తికి అందుకే పోలిక. అద్దం అద్దంలా ఉండక సమీపంలో పువ్వుల ప్రతిబింబాలతో నిండి ఉంటే అది నిర్మలంగా ఉన్నట్లు కాదు. అలాగే మన మనస్సు వివిధ చిత్తవృత్తులతోటి నిండి ఉంటే అది నిర్మలంగా ఉన్నట్టు కాదు. చిత్తమాలిన్యానికి చిత్తవృత్తుల ఉనికియే ప్రమాణం కనుకనే మన మనస్సులో ఉండేటట్లు చేసుకోవాలి. దాని నుంచి సమస్త చిత్తవృత్తుల్ని దూరం చేసుకోవాలి. ఆ ప్రయత్నం నుంచే యోగం ప్రారంభమవుతూ ఉంటుంది. దీనినే మహర్షి మహేష్ యోగి ట్రాన్స్ మెడిటేషన్ అని అన్నారు. దీనివల్ల చిత్తశక్తి నిర్మలమై పరిశుద్ధం అవుతూ ఉంటుంది. పతంజలి దీనిని అసంప్రజ్ఞాత సమాధి, సబ్ కాన్షియస్ మెడిటేషన్ అన్నారు. మనస్సులోకి ఏ ఆలోచన రాకుండా విడిచిపెట్టడం ద్వారా మనస్సును మనస్సుగానే ఉంచవచ్చునని తేలింది. మనస్సుపై ఎన్నో ముద్రలుంటాయి. జీవితానుభవాలు కలిగించిన ఈ ముద్రల్ని ఇంప్రెషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ముద్రలను బట్టి మనిషి సంస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంస్కారాలు అంటే యాటిట్యూడ్స్ మనిషి జీవితాంతము ఉండి బాధిస్తూనే ఉంటాయి. వాటిని అసంప్రజ్ఞాత సమాధి తొలగిస్తూ ఉంటుంది. తద్వారా మానవుడు దుఃఖం నుంచి తరిస్తాడు. మానసిక దుఃఖానికే అధి అంటే ఆధి అని కూడా అంటారు అని పేరు. వి అనగా ఎక్కువ మానసిక దుఃఖమే వ్యాధి. ఈ అసంప్రజ్ఞాత సమాధి వల్ల వ్యాధులు తొలగిపోతాయి. ప్రారబ్ధ ప్రభావం ఉండదు. చిత్తశాంతి లభిస్తుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. లోక సామాన్యానికి ఈ మాత్రం యోగం చాలు. మహాపురుషులు, ఋషులు ఇంతటితో సంతృప్తి పడరు. ముందుగా చిత్తవృత్తుల్ని నిరోధించి చిత్త సంస్కారాన్ని తొలగించుకొని చిత్తాన్ని ఏకాగ్రం చేసి సత్యదర్శనం చేస్తారు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. సృష్టి, స్థితి, లయలకు సంబంధించిన పరిజ్ఞానమే బ్రహ్మ జిజ్ఞాస. మహర్షులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మీమాంసకులు, దార్శనికులు ఈ విధంగా మహాయోగులయ్యారు. యోగానికి మహాయోగానికి అదే తేడా. దీనినే సంప్రజ్ఞాత సమాధి, కాన్షియస్ మెడిటేషన్ అని అంటారు.
అవగాహనాభావంతో వ్యక్తిగతమైనటువంటి ఆత్మవిశ్వాసంలో లీనం కావడమే మహాయోగమని పాశుపతులు అన్నారు. బాహ్య ప్రపంచ జ్ఞానమే యోగమని జైనులు అన్నారు. ఇంద్రియాలను నిగ్రహించి చిత్తవృత్తులను నిర్మూలించి ఈశ్వర తత్వ శోధన చేయటమే యోగమని పతంజలి అన్నాడు. మనస్సుకే ద్రష్టువని పేరు. అది తనలో తాను ఉండేటట్టు చేయటమే మన తొలి ప్రయత్నం. అలా చేయకపోతే అది చిత్తవృత్తుల్లో చిక్కుకుని ఆవేదనలతో పరితపిస్తుంది. అనుకూల వేదన సుఖమైతే ప్రతికూల వేదన దుఃఖమవుతుంది. ఏది ఏమైనా సుఖదుఖాలు ఆ వేదనాత్మకాలే గాని నిర్మలం కాదు. అయితే చిత్తవృత్తులు అంటే ఏమిటి అంటే చిత్తవృత్తులు 5 రకాలు. ప్రమాణం, విపర్యయం, వికల్పం, నిద్ర, స్మృతి అని చిత్తవృత్తులు 5 రకాలు. ప్రత్యక్షంగా ఉండే వస్తువులేమి, జరిగిన సంఘటనలేమి అద్దంలో ప్రతిబింబించినట్లు మన మనస్సులోనూ ప్రతిబింబిస్తాయి. అద్దం వస్తువుల ప్రతిబింబాన్ని మనస్సులాగే గ్రహిస్తుంది. మనస్సులాగే అద్దం వస్తువు యొక్క రూపాన్ని పొందుతుంది, కానీ అది దానికి ఏమాత్రం అంటదు, కనుక చెలించదు. ఆ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గ్రహించినందువల్ల అద్దానికి అనుకూల వేదన కానీ ప్రతికూల వేదన కానీ కలగవు. మనస్సు అద్దంలాగే సమీప వస్తువుల రూపురేఖల్ని పొందుతుంది. స్మృతి ద్వారా లేని వస్తువులు రూపాలని కూడా గ్రహిస్తుంది. స్వప్నం ద్వారా సందిగ్ధ వస్తువుల రూపాలను ఊహిస్తుంది. అది వికల్ప జ్ఞానం. త్రాడును చూసి పామును భ్రమించినటువంటి విపర్య జ్ఞానాన్ని కూడా పొందుతూ ఉంటుంది. ఈ రకం విపర్యము, వికల్పం, నిద్ర, స్మృతి వంటి చిత్తవృత్తులు అద్దానికి లేవు. అద్దానికి లేని వికారం మనసుకు ఉంది. చిత్తవృత్తులే చిత్తవికారాన్ని కలిగిస్తాయి. చిత్తవికారాల వల్ల మానసిక స్పందన కలుగుతుంది. ఈ స్పందన నుండి అనుకూల వాసనలు కానీ ప్రతికూల వాసనలు కానీ జనిస్తాయి. అవే సుఖ దుఃఖాలను కలిగిస్తూ ఉంటాయి. ఇష్టద్వేషాలను జనింపజేస్తున్నాయి. ఈ వాసనలకు చిత్తవృత్తులే ప్రసవ భూములు, అంటే సోర్సెస్ ఆఫ్ ఒరిజిన్ అన్నమాట అని యోగాచార్యులు అంటూ ఉంటారు. ఇక చిత్తవృత్తుల్లో మొదటిది ప్రమాణం. అనగా వాస్తవం, రియాలిటీ. ప్రమాణం అనగా ప్రత్యక్ష వస్తు జ్ఞానం, అంటే నాలెడ్జ్ ఆఫ్ ది రియాలిటీ. ప్రత్యక్షంగా ఉండే చరాచర ప్రపంచం యొక్క రూపురేఖ విలాసాలను జ్ఞానేంద్రియాల ద్వారా మన మనస్సును గ్రహిస్తూ ఉంటుంది. ప్రత్యక్షం, అనుమానం, ఆగమం అని 3 రకాలు ఉంటాయి. ఈ ప్రమాణాలు 3 రకాలు. ఎదురుగా ఉండే వస్తువు యొక్క యథార్థ లక్షణాలను జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సు పొందుతుంది కదా, అది ప్రత్యక్ష ప్రమాణం. పొగ యొక్క ఉనికిని బట్టి నిప్పు యొక్క ఉనికిని నిర్ణయిస్తాం. వస్తువు పరోక్షంగా ఉంటుందే కానీ ప్రత్యక్షంగా ఉండదు. కనుక లక్షణాలను బట్టి మనకు తెలియని ఒక వస్తువును గురించి మన మనస్సు పనిచేసి పొందినటువంటి నిర్ణయమే అనుమాన ప్రమాణం అవుతుంది. సామాన్య లక్షణాలను బట్టి విశేష లక్షణాలను, యథార్థ వస్తువు యొక్క పూర్వాపరాలను మన మనస్సు నిర్ణయిస్తుంది. అది ఆగమ ప్రమాణం అవుతుంది అని అంటాడు వ్యాసుడు. కనుక మనస్సుకు ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలు ఉంటాయని గ్రహించండి. అప్పుడే అది ప్రమాణపూర్వకమవుతుంది. ఇక రెండవది విపర్యయం. ప్రమాణపూర్వక స్థితిని విడిచి అప్పుడప్పుడు మనస్సు భ్రమలకు లోనవుతూ ఉంటుంది. పామును చూసి రాడనుకుంటుంది, తాటిని చూసి పాము అనుకుంటుంది. ఈ రకం మిథ్యా జ్ఞానం అన్నమాట. మిస్కాన్సెప్షన్ వల్ల
మనస్సు ఎన్నో పొరపాట్లకు లోనవుతూ ఉంటుంది. ఇక మూడవది వికల్పం. వస్తువు ఎదురుగుండా లేనప్పుడు కేవలం శబ్దాన్ని అనుసరించి మనస్సు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అది పొందే జ్ఞానానికి వికల్ప జ్ఞానం అని పేరు. దశరథ మహారాజు అడవికి వెళ్ళి చెరువులో ఋషికుమారుండు చెంబు ముంచుతున్న శబ్దం విని ఏనుగులు నీళ్లు త్రాగుతున్నట్లుగా భావించలేదా? కనుక కేవల శబ్దాశ్రితమైనటువంటి జ్ఞానం నిజమూ కావచ్చు, కాకపోవచ్చు. అందుకే అది వికల్పము. ఇక నాలుగవది నిద్ర. అభావవ్రత ఈ ఆలంబన వృత్తికే నిద్ర అని పేరు. మనస్సు పనిచేస్తున్నా ఇతమిత్తమని నిర్ణయించలేని స్థితి కలుగుతుంది. దానికే అభావమని పేరు. ఈ అభావ స్థితిలో మనస్సు చేసే నిర్ణయాలలో ఒకదానికొకటి పొంతన ఉండదు. ఏ ఒక్క నిర్ణయము సరికాదనిపిస్తూ ఉంటుంది. మనస్సు ఈ స్థితిని చేరుకోవటాన్నే నిద్ర అంటారు. లేదా మనస్సు పని చేయని స్థితి కావచ్చు. పగటి కలలు ఈ కోవకే వస్తాయి. ఇక ఆఖరిది అంటే ఐదవదన్నమాట స్మృతి. ఎన్నెన్నో విషయాలు మన అనుభవంలో ఉంటాయి. వాటిని అనుభూత విషయాలు అంటాం. అవే ఏ మనిషికైనా స్వార్థం అనుభూతం కానిది పరార్థం మాత్రమే. ఏదైతే మన అనుభవంలోకి వచ్చిందో దానిని పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉంటుంది మనస్సు. అందులో మాధుర్యం ఉంది, ఆనందం ఉంది. ఈ విధంగా ఆనందం కలిగించే మననానికే స్మృతి, దీన్ని రికలెక్షన్ అంటారు. మనస్సు తరచుగా ఇందులో లీనమవుతూ ఉంటుంది. అయితే దీనికి వేదాంతులు 6 జ్ఞాన సాధనాలు చెబుతున్నారు. 1 ప్రత్యక్షం, 2 అనుమానం, 3 ఉపమానం, 4 శబ్దం, 5 అభావం, 6 అర్థాపత్తి. న్యాయవాదులు మొదటి 4ని ప్రతిపాదించారు. సాంఖ్యులు ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణాలను మాత్రమే అంగీకరించారు. అనంతరులు 7 సంభవం పాజిబిలిటీ, ఐతిహ్యం, 9 చేష్ట అని మరో 3 ప్రమాణాలు చెప్పారు. ముందుగా చిత్తవృత్తుల్ని నిరోధించడం ప్రారంభించాలి. నిరోధం అనగా కంట్రోలు. ప్రమాణపూర్తిగా ఆలోచించేవాడు మిథ్యాజ్ఞాన హేతువులైన విపర్యయ వికల్ప నిద్ర స్మృతులను పరిత్యజించాలి.